ఇక గాంధీ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. पृथिवी शान्तिः अन्तरिक्षं शान्तिः यौ शान्तिः दिशः शान्तिः अवान्तरदिशा शान्तिः अग्निशान्तिः वायुशान्तिः आदित्यशान्तिः चन्द्रमा शान्तिः नक्षत्राणि शान्तिः आपशान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः गौ शान्तिः दिशः शान्तिः ब्राह्मण शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मेऽस्तु शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः देवस्य गृहे मनयो वसन्तु देवानां कवयः पार्थिवासः देवायदं मे सुमनस्य मानो दिवि देवावसवो दीर्घमायुः अग्निरिव शुचिर्भव आयुष्याय तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मैव रायुर्भव आयुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्रलाभकं शतसंवत्सरं दीर्घमायुः హలో అందరూ కూడా కూర్చోండి. ఇప్పుడు పిసిసిఐ అధ్యక్షుల వారు ప్రజలను ఉద్దేశించి ఉగాది సందేశాన్ని చెప్పబోతున్నారు. అయిన తర్వాత అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరడమైంది. కొద్దిగా వెనకాడ జరగండి, కొద్దిగా వెనకాడ జరగండి, ఆ వెనకాల అటు జరగండి, కొద్దిగా ఇంకా జరగండి. కెమెరా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవనం ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ అభిలాషిస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయ్యగారు పంచాంగ పఠనం చేశారు. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలలో గత పాలకుల సమయంలో విదేశీ పట్టుబడులు 10 సంవత్సరాలు 20 దాటకుంటే ఈ 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు